ఈ నెల 15న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలండి, కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందన్నమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి, మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. చాలా శక్తివంతమైన పరిహారం అండి, అసలు మర్చిపోకుండా చేసుకోండి. అయితే అమావాస్య ఏంటంటే కనుక సోమవారంతో కూడి వస్తుందండి. చాలా శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుందండి. అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చే అమావాస్య ఏంటంటే కొంచెం శక్తివంతంగా వస్తుంది. అలానే కాకుండా అతీత శక్తితో కూడి రావటం అనేది చాలా విశేషం అని చెప్పొచ్చు. ఈ రోజున చేసుకునే పనులు కావచ్చు, పరిహారాలు కావచ్చు, తప్పకుండా ఫలితాలను ఇస్తాయని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అమావాస్య రోజు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలి, ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకి ఇప్పుడు అమావాస్య వస్తుంది కదండి, సోమవారంతో కూడా అమావాస్య వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఈ రోజున తప్పనిసరిగా ఏంటంటే కనుక మీరు కొన్ని నియమాలు పాటించండి. చాలామంది కూడా అమావాస్య రోజు నియమాలు పాటించక కష్టాలను కోరి తెచ్చుకుంటారనమాట. అమావాస్య రోజు నియమాలు పాటించాలని మన పెద్దవారే మనకి ఏంటంటే కనుక చెబుతూ ఉంటారు కదా. కొంతమంది ఏంటంటే ఇవి మూఢనమ్మకాలులే, అసలు నమ్మకపోయినా పర్వాలేదులే అనుకుంటారు. కానీ వీటిని నమ్మటం వల్ల ఏంటంటే మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు, బాధలు ఉంటాయి కదా, వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. కొన్ని మనం నమ్మలేదనుకోండి, మనకేంటంటే జీవితాంతం కష్టాలు, ఇబ్బందులు, ఈ చికాకులు, చిరాకులు వస్తూ ఉంటాయి. అలానే కాకుండా అడ్డంకులు, ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే అమావాస్య రోజు గుర్తు పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దూర ప్రయాణాలు చేయకండి. కొంతమందికి అమావాస్య అనుకూలిస్తే కొంతమందికి అసలు అనుకూలించదండి. కొంచెం ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. అయితే దూర ప్రయాణాలు ఏంటంటే వాయిదా వేసుకుండా ఆ రోజు చేయకండి. అలానే నల్లటి వస్త్రాలు ధరించకండి. నలుపు ఏంటంటే కనుక శనికి సాంకేతం. అలానే కాకుండా నలుపు చెడుగా భావిస్తారు కాబట్టి నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు. అలా ధరిస్తే ఏంటంటే కనుక మనకు చెడు జరుగుతుంది మన జీవితంలో. అందుకే నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే అండి, అమావాస్య రోజున నాన్ వెజ్ని తినకూడదండి. అస్సలు కూడా నాన్ వెజ్ వండి తినకూడదనమాట. నాన్ వెజ్ని తినడం వల్ల కూడా ఏంటంటే కనుక మనకు కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అది కూడా మనం దూరం పెడితే మంచిది. ఇక తర్వాత ఈ రోజు ఏంటంటే అమావాస్య కదా, అయితే గల్లులుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, అలానే కాకుండా దొడ్డుప్పు, కల్లుప్పు అంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఆయా ప్రాంతాలను బట్టి పిలువబడుతుంది కదా. పేరు ఏదేమైనప్పటికీ కూడా అండి, రాళ్ళ ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని కొన్ని ఇంటికి తెచ్చుకోండి. ఎంత మంచి జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి. మీకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీరు పెద్దగా అమావాస్య రోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయాన్నే లేచి శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని అమావాస్య రోజు కనుక ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తే చాలండి. దీపం పెట్టడం, పుష్పాలతో అలంకరణ చేయడం, ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు చక్కగా ఇంకా ఇలా ఉప్పు ప్యాకెట్ని తెచ్చి పెట్టుకుంటే చాలు, ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే అనమాట. అయితే ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీ జీవితంలో మీకు చాలా అప్పులు ఉన్నాయి, అసలు తీరటం లేదు, అప్పులు ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి. దీనివల్ల 90% అప్పు తీరుతుంది. అంటే 99% అప్పు తీరే అవకాశం అయితే ఉంటుంది. అప్పు తీరే మార్గం అనేది తెలుస్తుంది. అప్పులను ఏ విధంగానైనా సరే మనం తీర్చుకోవచ్చు. అప్పుల కూబిలో నుంచి మనం బయటపడవచ్చు అనమాట. అందుకే ఏంటంటే ఇలా ఈ విధంగా మీరు పరిహారం అని చెయ్యండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా మంది చేస్తారు కాబట్టి అమావాస్య రోజు సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఏంటంటే కనుక ఒక మట్టి పాత్రను తీసుకుని మీరు తీసుకొచ్చుకున్న ఉప్పులో నుంచి ఏంటంటే కనుక ఒక గుప్పెడంత ఉప్పుని ఆ పాత్రలో పోసేసి, 1 స్పూన్ ఆవాలు పోసి, 1 రూపాయి బిళ్ళను పెట్టి, 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు పోసి ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అప్పులు చాలా ఉన్నాయి, అప్పులు తీరాలి, అప్పుల కూబిలో నుంచి మేము బయటపడాలి, అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు, అప్పు మేము చేస్తున్నాం కానీ ఏంటంటే కనుక దానికి వడ్డీలు కట్టడానికే సరిపోతుందండి, ఎలాగైనా సరే అప్పు తీరాలండి అని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక రాత్రంతా అది పూజ గదిలో పెట్టి మరుసటి రోజు దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో, అంటే దేవతా వృక్షంగా మనము భావిస్తూ ఉంటాం కదా కొన్ని వృక్షాలు, మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, అలానే కాకుండా ఏంటంటే కనుక మందార చెట్టు కావచ్చు, ఇలా కొన్ని చెట్లు ఉంటాయి కదండి పెద్ద పెద్ద వృక్షాలు, అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక జమ్మి చెట్టు దగ్గరైనా సరే తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. అలా పెట్టేసి ఏంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. అందులో నుంచి మనం ఏది తీసుకోకూడదు, రూపాయి బిళ్ళను తీసుకోకూడదు, మట్టి పాత్రను తెచ్చుకోకూడదు, ఏది తీసుకోకూడదు. కాబట్టి ముందుగానే మీరు ఏంటంటే కనుక వాడుకొని పాత్రను తీసుకొని ఈ విధంగా పరిహారం చేయండి. ఇది అంతలా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ధన ద్వారాలను తెరిపించి ధనం వచ్చేలాగా, అప్పులను తీర్చేలాగా, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగించి సకల సంపదలు మనకు సమకూర్చేలాగా ఉపయోగపడడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు తప్పకుండా ఏంటంటే కనుక ఈ విధంగా ఈ పరిహారం చేసుకొని రిజల్ట్ అనేది పొందండి. ఎంత అప్పు ఉన్నా సరేనండి, చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం అప్పు ఉందని బాధపడేవారు, అప్పు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే తీరట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే
ది బెస్ట్గా పనిచేసే పరిహారం అనమాట. ఇందులో ఇంకెలాంటి డౌట్లు సందేహాలు ఏవి పెట్టుకోకండి, ఈజీగా చేయండి, మీకుండే అప్పంతా కూడా తీర్చుకోండి. మీకు ఏంటంటే కనుక అప్పులు లేకుండా చేసుకోండి. అమావాస్య రోజు కనుక ఇలా చేసుకుంటే మంచి ఫలితాలనైతే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి ఇది. కొంత లక్షల్లో కూడా అమావాస్య రోజున ఏంటంటే కనుక చెయ్యటం అనేది జరుగుతుందన్నమాట. మనం చెప్పేది కాదు, మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది, చాలామంది కూడా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి మరి మీరు కూడా నమ్మకంతో చేసుకోండి. మాకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయని కనుక మీరు చేసుకుంటే మీకు మంచే జరుగుతుంది. ఆ తల్లి దయ వల్ల ఏంటంటే కనుక అప్పు తీరిపోతుంది. అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడి అద్భుతమైన ఫలితాలనైతే మీరు పొందటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ రోజున ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకున్న తర్వాత మీరు ఉప్పు దీపం కూడా పెట్టొచ్చండి. అమావాస్య రోజున ఉప్పు దీపం పెడితే కూడా మంచి జరుగుతుందండి. మంచి ఫలితాలనైతే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ పరిహారం మనం అప్పుడు తీర్చుకోవడానికి చేసుకుంటే, రెండో పరిహారం ఇప్పుడు చెప్పేది కూడా ఉప్పుకు సంబంధించిందే. ఇది కూడా ఏంటంటే ఇంటి పరంగా ఉండే కష్టాలు కానీ, లేదంటే కనుక మీ వ్యాపార పరంగా ఉండే కష్టాలు కానీ, మీ సంపద ఆగిపోతుంది కదా, పెరగకుండా అక్కడే ఉండిపోతుంది కదండి, డబ్బు ఎంత సంపాదించినా కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేయాలి. కాకపోతే ఇందులో ఏంటంటే కనుక మనం 5 రూపాయల బిల్లని పెట్టుకోవాలి, 7 మిరియాలను పెట్టాలన్నమాట. ఇది కేవలం మనం డబ్బు కోసం చేస్తున్నాము కాబట్టి ఇలా మీరు 7 మిరియాలు, 5 రూపాయల బిల్ల, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, ఒక పాత్ర తీసుకొని వాడుకొని పాత్ర, కొబ్బరి చిప్ప లేదంటే మట్టి పాత్ర లేదంటే గాజు పాత్ర ఏదైనా పర్వాలేదు తీసుకొని గుప్పెడు ఉప్పుని పోసేసి పసుపు కుంకుమలతో పాటు 7 మిరియాలు పెట్టి 5 రూపాయల బిల్లును పెట్టి మీ సంపద పెరగాలని, మీకు మంచి జరగాలని, ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావాలని, ఐశ్వర్యం కలగాలని, కూర్చొని తిన్న తరగని ఆస్తి రావాలని, అలానే కాకుండా ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ పాత్రను ఏంటంటే కనుక మీరు పూజ గదిలో పెట్టేస్తే సరిపోతుందండి. లక్ష్మీదేవి దయ వల్ల, లక్ష్మీదేవి కృప వల్ల ఏంటంటే కనుక మీకు ధనం ఏదో ఒక రూపంలో ఆకర్షించబడుతుంది. 4 దిక్కుల నుండి కూడా ఏంటంటే కనుక ధనం రావటం, ధన ద్వారాలు తెచ్చుకోవటం, డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా. మనము ఒకప్పుడు మేము చాలా బాగా బతికామండి, మంచి స్టేజ్లో ఉన్నామండి. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక అసలు రూపాయి లేని పరిస్థితికి వచ్చామండి. ఎందుకు మా వెంట ఇలా జరుగుతుంది, మా వెంటే ఎందుకు ఇలా అవుతుందని బాధపడుతూ ఉంటారు కదా, మాకెందుకు ఇలా అయిపోయిందని. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకసారి పరిహారం చేస్తే మళ్ళీ మీకు ఏంటంటే కనుక పోయిన డబ్బు కావచ్చు, మీ సంపద పెరగటం కావచ్చు, అలానే కాకుండా ధనం రావటం కావచ్చు, ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ప్రయత్నించుకోండి, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పాత్రను తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టాలి. అంటే అందులో నుంచి మనం ఏది తీసుకోకూడదండి, ఈజీగా చేసేసుకొని తీసుకెళ్ళి మనం ఏంటంటే కనుక ఎక్కడైనా సరేనండి, ఇంకా మనం ఏంటంటే ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చేస్తే సరిపోతుంది, అంతలా ఫలితం వస్తుందన్నమాట. ఈ 2 పరిహారాలు కూడా అండి, ఒకటి అప్పుని తీర్చుకోవడానికి, రెండోది ఏంటంటే కనుక ధనాన్ని తెచ్చి పెట్టుకోవడానికి, రుణబాధ ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం అండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి వదులుకోకుండా ఏంటంటే కనుక చేసుకోండి, ఫలితం వస్తుందండి. ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పరిహారం ఎంత చక్కగా సిద్ధిస్తుందంటే అంత చక్కగా సిద్ధిస్తుందన్నమాట, షాక్ అవుతారు. ఈ చిన్న చిన్న పరిహారాలే మన జీవితాలను మార్చేసి మనకి ఏంటంటే కనుక మంచి జరిగేలాగా చేస్తాయి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి మర్చిపోకుండా పాటించండి, రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారు. సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి చాలా పవిత్రమైన అమావాస్య, చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ రోజున చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టండి. ఇది కట్టడం వల్ల ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇంట్లో ఏంటంటే కనుక సంపద పెరుగుతుంది, మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను ఏంటంటే మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఎందుకంటే మన ఇంటి పరంగా మనకు అస్సలు కూడా బాగుండదు కదండి. కొంతమంది ఇళ్లలో కనుక మనం చూసుకుంటే, లేదంటే మన ఇంట్లోనైనా సరే మనం చూసుకుంటే ఎప్పుడు గొడవలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, ఏదో ఒక రకంగా సమస్యలు రావటం, ఇంట్లో ఏంటంటే కనుక ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఎంత బాధపడిపోతాం మనకు మాత్రమే తెలుసుంటుంది. ఎదుటి వాళ్ళకి ఏంటంటే కనుక అది అర్థం కాక, అంటే కొంతమంది ఉంటారు కదా, వీళ్ళకు బాగా అయింది, వీళ్ళకి ఇలాగే కావాలి, తగిన శాస్త్రం జరిగింది అనుకుంటూ ఉంటారు. అంటే మనం అంటే గిట్టని వారు అనుకుంటూ ఉంటారు. అనుకునే వాళ్ళని అనుకోనివ్వండి, కానీ మీకుండే సమస్యలు పోవాలంటే మీరు ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టండి. ఇంటిపైన నరదిష్టి ఉన్నా, చెడు దిష్టి ఉన్నా, దిష్టి దోషాలతో మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మీరు ఉన్నా సరేనండి, మీ ఇంటిని చక్కబెట్టుకోవడానికి, మీ ఇంట్లో ఉండే కష్టాలను తొలగించుకోవడానికి, మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు అనేవి లేకుండా చేసుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుందండి. ఒక్కసారి గుమ్మానికి కడితే చాలండి, ఇంకా రెండోసారికి ఏంటంటే కనుక మళ్ళీ అమావాస్యకు మీరే అంటే కట్టుకుంటారు. ఒకసారి కడితే 3 నెలలు పనిచేస్తుందండి నిజం చెప్పాలంటే కనుక. ఎందుకంటే మన ఇంట్లో చెడు అధికంగా లేదనుకోండి 6 నెలలు కూడా ఉంటుంది. మన ఇంటిపైన ఎక్కువగా నరదిష్టి, చెడు ఎక్కువగా ఉందనుకోండి అది 3 నెలలు మాత్రమే ఉంటుంది. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకా కాబట్టి ఏంటంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఎరుపు ఏంటంటే మనం చెప్పాలంటే కనుక ఒక రకంగా లక్ష్మీదేవికి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎరుపు అదృష్టానికి చిహ్నంగా కూడా భావిస్తారు కాబట్టి ఎరుపు
ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఎరుపు అంటే వస్త్రము కొత్తదైనా పర్వాలేదు, పాతదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు తీసుకోండి. కొత్తది తీసుకున్నా ఇంకా మంచిదనమాట, కానీ ఎరుపు మాత్రమే తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత అందులో 4 నల్లగవ్వలు పెట్టండి. నవధాన్యాలు ఉంటాయి కదండి, అయితే అందులో ఏంటంటే కనుక నవధాన్యాలు ఉంటాయి కదండి, నవధాన్యాలను ఏంటంటే కనుక 1 స్పూన్ పోయండి. ఒక ఎరుపు రంగు వస్త్రం పరిచిన తర్వాత 4 నల్లగవ్వలు పెట్టి, 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అంత గల్లులుపు, 1 కొబ్బరికాయను పెట్టి నవధాన్యాలను 1 స్పూన్ పోసి దాని మీద ఏంటంటే కనుక 2-3 చుక్కల అత్తరు చల్లండి. అత్తరు చల్లితే ఏమవుతుందంటే చాలా మంది కూడా అత్తరంటే ఏంటో తెలిసి ఉండదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇది మనకు పూజా స్టోర్స్లో లభిస్తుందండి. 20-30 రూపాయలు పెడితే వస్తుందో తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే అది ఇంట్లో పెట్టుకోండి. ప్రతి అమావాస్య కావచ్చు, నార్మల్ తిథులు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, శుక్రవారం, గురువారం, శనివారం, ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మీ తిథిని బట్టి ఇంట్లో ఏంటంటే నీళ్ళలో కలిపి ఇల్లంతా కూడా చల్లొచ్చు. దేవుడి పటాలకు అత్తరు పుయ్యొచ్చు. ఇలా పుయ్యటం వల్ల ఏంటంటే దైవం మన ఇంట్లో కొలువు తీరుతుందన్నమాట. నెగిటివ్ ఎనర్జీ ఉండదు, నకారాత్మక శక్తులు ఉండవు. అలానే కాకుండా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అత్తరు లేకపోతే అత్తరు కొని తెచ్చుకోండి. ఆ తర్వాత తెచ్చుకున్న తర్వాత ఏంటంటే మనం చెప్పుకున్న వస్తువులు కొబ్బరికాయ, కుంకుమ, పసుపు, రాళ్ళ ఉప్పు, అలానే కాకుండా నల్లగవ్వలు, అంటే నవధాన్యాలు పెట్టి మనం ఏంటంటే 2-3 చుక్కలు అత్తరు చల్లండి. అత్తరు మా దగ్గర లేదండి అంటే నార్మల్గానే పెట్టేసిన తర్వాత మూట కట్టండి. ఆ మూటకు కొంచెం అగరవత్తుల ధూపం చూయించండి. అమావాస్య సోమవారం కాబట్టి ఇంట్లో మనం దీపం పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్న తర్వాత ధూపం చూయించిన తర్వాత ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి మీ ఇంటి సింహద్వారం దగ్గర కట్టండి. ఇది ఎందుకు కట్టాలండి, దీనివల్ల మాకేం జరుగుతుందండి అంటే మంచి జరుగుతుందండి. ఇంటి పరంగా నరదిష్టి ఉంటుంది. నరదిష్టి వల్ల ఎంత సఫర్ అవుతాం అది మనకు మాత్రమే తెలుసుంటుంది కదా. కాబట్టి ఆ నరదిష్టి పోవాలంటే కనుక ఇంటి మెయిన్ డోరు సింహద్వారం దగ్గర పైన మీ గుమ్మం పైన కట్టండి. అలా కట్టడం వల్ల ఏంటంటే కనుక మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మనకేంటంటే మన ద్వారా మన ఇంట్లోకి చెడు ప్రవేశించదు. ఇరుగువారు పొరుగువారు వచ్చినప్పుడు వారి ద్వారా కూడా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. ఒకవేళ మన ఇంట్లోకి ఏదైనా చెడు ప్రవేశించాలంటే కూడా అది గుమ్మం దగ్గర ఆగిపోతుంది, ఇంట్లోకి వెళ్ళదనమాట. ఇల్లు బాగుంటుంది, ఇంట్లో దైవం అంటే దైవశక్తులు ఉంటూ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివిటీ మొత్తం దూరం అయిపోతుంది, ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు మర్చిపోకుండా ఇదేంటంటే కనుక గుమ్మానికి కట్టి వదిలేయండి. 3 నెలల వరకు ఉంటుంది. 3 నెలల కంటే ఎక్కువగా పనిచేయదు. ఒకవేళ మీ ఇంటి పరంగా ఏదైనా ఎక్కువగా సమస్య, బాధ, ఇబ్బంది ఉంటే అది 2 నెలలే ఉంటుంది, కొంతమందికి అయితే నెలనే ఉంటుంది. ఆ తర్వాత కొబ్బరికాయ కుళ్ళిపోవటం ఇలా జరుగుతుంది. కాబట్టి తీసేసి ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పడేయండి. అనంతరం వచ్చేసి మళ్ళీ తిదివార నక్షత్రం చూసుకొని ఆ రోజున ఏంటంటే కనుక అమావాస్య తిథి చూసుకొని కట్టుకోండి. ఇలా చేయటం వల్ల మనకేంటంటే ధనం అనేది మిగులుతుందండి. ఎందుకంటే బయటికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. వాటి వల్ల ఏమైనా లాభం ఉంటుందండి? ఏముండదు. అది కొద్ది రోజులే, ఆ వారం రోజులు కూడా చక్కగా పనిచేయదు కదా. అదే మనకు మనం చేసుకుంటే ఎన్ని రోజులు పనిచేస్తుంది చూడండి మీరే. తప్పనిసరిగా మార్పు ఉంటుందన్నమాట. ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతాం. కాబట్టి ఇలా కట్టేసుకోండి, సరిపోతుంది. ఇది వ్యాపారం చేస్తారు కదా మీరు, అక్కడ కూడా కట్టొచ్చండి. అక్కడ కూడా కట్టుకోవడం వల్ల వ్యాపారం బాగుంటుంది. వ్యాపారం మందగించిన, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నా, పెద్దగా లాభాలు లేవు, వ్యాపారం అంతా కూడా మూతబడిపోతుందని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే మంచి జరగటానికైతే అవకాశం ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి చేయొచ్చు. మార్వాడీలు, పెద్ద పెద్ద అంటే మునులు, ఋషులు, సాధువులు, సిద్ధువులు మనకు తెలిసిన వాళ్ళు కూడా చేస్తారు. కొంతమంది అంటే దీన్ని ఆచరిస్తూ ఉంటారండి. ఇది శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి చేసుకోవచ్చు. ఇందులో మంత్రం లేదు, తంత్రం లేదు కదా, ఈజీగా చేసేసుకునే పరిహారం. అన్ని అందుబాటులో ఉండేటివే కదా, తెచ్చేసుకుని మూటలో పెట్టి కట్టి ఇంకా మనం గుమ్మానికి కట్టుకోవడం అంతే. అంతకు మించి మనం పెద్దగా చేసేది ఏమీ లేదనమాట. చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రయత్నించండి, తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారండి. మీ ఇల్లు ఎంత హాయిగా ఉంటుందో, మీ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మీ ఇల్లు అంటే ఇంట్లో అంత అనుకూలంగా ఉంటుంది, అంత అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. అలానే కాకుండా ఇబ్బందులు అనేవి పెద్దగా ఉండవన్నమాట. చాలా చక్కగా పనిచేసే పరిహారం అండి. ఒకసారి చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. మీ ఇల్లు మీకు బాగాలేదని, ఇల్లు అనుకూలించట్లేదని మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఒకసారి ప్రయత్నించేసుకోండి, రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అండి. అంత చక్కగా పనిచేసే పరిహారం, అంతలా మీకు ఉపయోగపడుతుందన్నమాట. అందుకే అమావాస్య తిథిని గొప్ప తిథిగా పరిగణిస్తారండి. అమావాస్యకు అందుకే అతీత శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అమావాస్య రోజు చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయని కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఏంటంటే చేసుకోండి, రిజల్ట్ అనేది అంతకంత వస్తుంది. అలానే కాకుండా మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పదే పదే అనారోగ్య సమస్యలు రావటం, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, ఎప్పుడు చూసినా ఏదో రకంగా ఇబ్బంది ఉండటం, ఇంట్లో భార్యాభర్తలకు పడకపోవటం, ఇల్లే మాకు కలిసి రావట్లేదండి అని ఇల్లు మారుస్తూ ఉంటారు. అలా మార్చే బదులంటే మీరు ఇలా ఈ పరిహారం చేసేసుకొని ఆ ఇంటిని మీకు అనుకూలంగా మార్చుకోవటం బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. అలా మనకు ఉపయోగపడుతుందండి. అలా మనకి ఏంటంటే కనుక ఇల్లు అనుకూలిస్తుంది. ఇంటిపైన ఎవరైనా సరే ఏదైనా చెడు ప్రయోగం చేస్తే ఈ నల్లగవ్వలు ఉన్నాయి కదా, వాటిని అడ్డుకుంటాయన్నమాట. చెడు ప్రయోగం ఏంటంటే కనుక ఇంటి మీద అంటే స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుతాయండి. నల్లగవ్వలు, చాతబడిని, మన మీద జరిగిన అంటే బ్లాక్ మ్యాజిక్తో పాటు ఏదైనా భూతపేత పిశాసాలు ఇంటిని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంటి పైన ఎక్కువగా ప్రయోగాలు జరిగి ఆ ఇల్లు ఏంటంటే కనుక చాలా వరకు కూడా చిందరవందరంగా ఉంటుంది కదా, అలాంటి ఇంటిని సరిచేయడానికి నల్లగవ్వలే ఉపయోగపడతాయి. నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడితే, నవధాన్యాలు ఏంటంటే కనుక
నవగ్రహాలకు అంకితం చేయబడతాయి కదా. నల్లగవ్వలు ఏంటంటే కనుక భూతపేత పిశాసాల నుంచి చేతబడుల నుంచి బయటపడేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అందుకే నవధాన్యాలకు నల్లగవ్వలకు చాలా శక్తి ఉంటుందని భావిస్తూ ఉంటారు. మనం పునాది వేసేటప్పుడు కూడా, ఇల్లు నిర్మించేటప్పుడు కూడా నవధాన్యాలు కడతాం కదండి భూమిలో, అంటే పునాదిలో పోస్తూ ఉంటారు. కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి నవధాన్యాలు చాలా శక్తివంతమైనవి. వాటి వల్ల మనకేం చెడు జరగదు, మంచి జరుగుతుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే అమావాస్య రోజున ఉప్పుతో ఇంటిలిపాది కూడా దిష్టి తీసుకోండి. గల్లుడు పన్నాం కదా, కొంచెం ఎడమ చేతిలో తీసుకొని పిల్లలకు పెద్దవారికి ఎవరికైనా సరే దిష్టి తీయండి. కానీ ఎవరిది వారికి సపరేట్గా తీయాలి. ఒక స్పూన్ ఇప్పుడు మనము అంటే చేతిలో ఉప్పు తీసుకొని ఒక మన పాపకో బాబుకో దిష్టి తీస్తాం కదా, తిరిగి అదే ఏంటంటే ఇంకో పిల్లలకు తీయకూడదండి. వీళ్ళ అంటే గ్రహస్థితి వేరుంటుంది, వీళ్ళ జాతక సమస్యలు వేరుంటాయి, వీళ్ళ అంటే పేరు బలం వేరుంటుంది, వేరే వాళ్ళది వేరుంటుంది. కాబట్టి ఒక్కొక్క స్పూన్ రాళ్ళ ఉప్పు తీసుకొని చక్కగా వాళ్ళకు దిష్టి తీసేసి సింకులో పోసేసి నీళ్ళను పోసేయండి. వెంటనే వితిన్ సెకండ్స్లో ఫలితం వస్తుంది. కానీ అమావాస్య రోజు మీ ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు, పెద్దవారు, చిన్నవారు తేడా లేకుండా ఎవరైనా పర్వాలేదు ఉప్పుతో ఏంటంటే కనుక దిష్టి తీయించుకోండి. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో చూడండి. ఆ దిష్టి దోషాలతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. పిల్లలపైన ఏడుపు ఉంటుంది కదండి, కొంతమంది మన పిల్లల్ని చూస్తే ఓర్వలేరు, ఏడుస్తూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇంకా చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి దిష్టి అయితే తప్పకుండా తీసేసుకుని మీకేంటంటే కనుక అనుకూలంగా అమావాస్యను మార్చుకోండి. ఇక తిరుగుండదనమాట అండి.